హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని కాంకరింగ్ ద సమ్మిట్, సో ఒక శిఖరాన్ని అధిరోహించడం, కాంకరింగ్ ద సమ్మిట్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్ us రీడ్. దిస్ ఈజ్ అ స్టోరీ దట్ నెరేట్స్ ద ట్రయంఫ్ ఆఫ్ విల్, కరేజ్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్. సో ఇదొక స్టోరీ అనమాట. అంటే ఒక ఒక వ్యక్తి యొక్క కథ. విల్ పవర్, కరేజ్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్, ఈ 4 క్యారెక్టర్స్ ఉంటే మనం ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు అని చెప్పేటువంటి ఒక స్టోరీ. అరుణిమా సిన్హాస్ జర్నీ ఫ్రమ్ ఎ డివాస్టేటింగ్ యాక్సిడెంట్ టు స్కేలింగ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ స్టాండ్స్ యాజ్ ఎ బీకన్ ఆఫ్ హోప్ అండ్ రెసిలియన్స్. సో అరుణిమా సిన్హా అనేటువంటి ఒక అమ్మాయి కథ. ఆమె ప్రయాణం ఒక దారుణమైన డివాస్టేటింగ్ యాక్సిడెంట్, ఒక భయంకరమైన యాక్సిడెంట్ నుంచి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడం వరకు ఆమె చేసినటువంటి ప్రయాణం. ఇట్ స్టాండ్స్ యాజ్ అ బీకన్ ఆఫ్ హోప్ అండ్ రెసిలియన్స్. సో బీకన్ అంటే చూడండి, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో అదొక హోప్కి అండ్ ఇన్స్పిరేషన్ అనమాట. హోప్ అండ్ రెసిలియన్స్ అంటే ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ ఎ డిఫికల్టీ. సో కష్టం, ఎంత పెద్ద కష్టం వచ్చినా దాని నుంచి బయటకు వచ్చేటువంటి ఆ క్యారెక్టర్ని రెసిలియన్స్ అంటాం. ఎన్ని కష్టాలనైనా భరించగలిగి, అంటే వెనకడుగు వేయకుండా భరించేటువంటి ఆ క్యారెక్టర్ని. సో ఈ 2 క్యారెక్టర్స్కి అంటే ప్రపంచానికి చూపించింది అనమాట. ఇన్ 2011, అట్ ద ఏజ్ ఆఫ్ 24, అరుణిమా సిన్హా, ఏ నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్, ఫేస్డ్ ఏ లైఫ్ ఆల్టరింగ్ ఈవెంట్. సో 2011లో ఈ అరుణిమా సిన్హాకి 24 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఈమె ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అనమాట. ఆ టైంలో తన జీవితాన్ని మార్చినటువంటి ఒక సంఘటన ఫేస్ చేసింది. ఇట్ ఛాలెంజ్ హర్ ఇన్ వేస్ షీ కుడ్ నెవర్ హ్యావ్ ఇమాజిన్డ్. సో తను ఎప్పుడు ఇమాజిన్ కూడా చేయనంతగా తన లైఫ్లో ఛాలెంజెస్ వచ్చాయి. యాజ్ షీ లే ఇన్ ద హాస్పిటల్ బెడ్ విత్ వన్ లెగ్ యాంపిటేటెడ్, అరుణిమా మేడ్ ఎ వో దట్ మెనీ వుడ్ డీమ్ ఇంపాసిబుల్. సో ఆమె హాస్పిటల్లో ఉందన్నమాట. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు విత్ వన్ లెగ్ యాంపిటేటెడ్ అంటే కట్ చేయడం, కట్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ లెగ్ కట్ చేశారు, అంటే ఒక లెగ్ లేదనమాట, కట్ అయింది. సో అప్పుడు తను అంటే ఒక ప్రామిస్ చేసింది, ఎవ్వరు కూడా ఊహించినటువంటి ఒక ఇంపాసిబుల్ ప్రామిస్ అనమాట. అదేంటంటే నాట్ ఓన్లీ టు వాక్ అగైన్ విత్ అ ప్రోస్థెటిక్ లెగ్ బట్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. సో అప్పుడు చేసినటువంటి ఆ ప్రామిస్ ఏంటంటే, అంటే నాట్ ఓన్లీ టు వాక్ అగైన్, జస్ట్ నడుస్తానని మాత్రమే కాదు. ప్రోస్థెటిక్ లెగ్ అంటే ఆర్టిఫిషియల్ లెగ్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ లెగ్తో నడవడమే కాకుండా ఎవరెస్ట్ నేను ఎక్కుతాను అని చెప్పి ఆ టైంలో ఒక ప్రామిస్ చేసిందంట. ఇన్ 2013 షీ డిడ్ జస్ట్ దట్, బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ యాంపిటీ టు అచీవ్ దిస్ ఫీట్. సో ఆమె ప్రామిస్ చేసినట్లుగానే 2013లో ఆమె మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసింది, ఎక్కింది. అండ్ మొట్టమొదటి ఇండియన్ ఫీమేల్ యాంపిటీ, సో ఒక వికలాంగురాలు, అంటే కాలు లేనటువంటి ఒక పర్సన్ లాగా ఆమె రికార్డు క్రియేట్ చేసింది ఆ ఫీట్ చేసినటువంటి. అంటే అదొక అడ్వెంచర్ కదా. సో అడ్వెంచర్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫీమేల్ యాంపిటీగా తను రికార్డ్స్లో తన పేరు ఎక్కింది. హెన్స్ ఇన్ 2015 షీ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ, ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. సో దానివల్ల ఆమె చేసినటువంటి ఆ సాహసానికి గుర్తుగా 2015లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆమెని సత్కరించారనమాట. ఇట్ ఈస్ ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో 4వ గ్రేట్ అవార్డ్ అది భారతదేశంలో 4వ అత్యున్నత పురస్కారం. షీ వాజ్ ఆల్సో అవార్డెడ్ ద టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అండ్ నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఫీమేల్ మౌంటైనీర్. సో ఈ పద్మశ్రీతో పాటుగా ఆమెకు టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అని కూడా ఒకటి ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ మౌంటైనీర్, ఈ అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. అరుణిమా హెయిల్స్ ఫ్రమ్ అంబేద్కర్ నగర్, ఎ స్మాల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ నగర్ అనేటువంటి ఒక చిన్న జిల్లాలో పుట్టింది ఆమె. హర్ ఫాదర్ వాజ్ అన్ ఆర్మీ ఇంజనీర్ అండ్ హర్ మదర్ వర్క్డ్ యాజ్ అ హెల్త్ సూపర్వైజర్. సో వాళ్ళ నాన్న ఒక ఆర్మీ ఇంజనీర్ అంట, అండ్ తన మదర్ ఒక హెల్త్ సూపర్వైజర్గా పనిచేసేవారు. స్పోర్ట్స్ వర్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ అరుణిమాస్ లైఫ్. సో తన జీవితంలో స్పోర్ట్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. విత్ అవర్ ఫ్యామిలీ హ్యావింగ్ ఎ న్యాచురల్ ఇంక్లినేషన్ టువర్డ్స్ అథ్లెటిక్స్. సో ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలోనే న్యాచురల్గా ఈ అథ్లెటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట, బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా. ఆఫ్టర్ కంప్లీటింగ్ హర్ లా డిగ్రీ, ఫాలోయింగ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్
అరుణిమ డిసైడెడ్ టు పర్స్యూ ఎ జాబ్ ఇన్ ద పారామిలిటరీ ఫోర్సెస్. సో లా డిగ్రీ అయిపోయింది, పీజీ చేసిన తర్వాత ఆమె పారామిలిటరీ ఫోర్సెస్లో ఒక జాబ్ తెచ్చుకోవాలని చెప్పి అనుకుందనమాట. విచ్ వుడ్ అలో హర్ టు కంటిన్యూ హర్ ప్యాషన్ ఫర్ స్పోర్ట్స్ వైల్ హ్యావింగ్ ఎ రెగ్యులర్ ఇన్కమ్. సో ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో అయితే స్పోర్ట్స్ ఆడుతూ ఉండొచ్చు, దాంతోపాటుగా రెగ్యులర్గా ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది అని చెప్పి అది ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో జాయిన్ అవుదామని చెప్పి అనుకునింది. ఆన్ ద ఫేట్ఫుల్ నైట్ ఆఫ్ 11th April 2011 షీ మెట్ విత్ ఎ ట్రైన్ యాక్సిడెంట్. సో అదే టైంలోనే అనుకోని దుర్ఘటన జరిగిందనమాట. 11th April 2011 ఆమెకు ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ద అవర్స్ దట్ ఫాలోడ్ వర్ హారోయింగ్. సో అది జరిగిన తర్వాత కొన్ని గంటలు హారోయింగ్ ఎట్లుందంటే ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ అండ్ పెయిన్ఫుల్, చాలా చాలా బాధను అనుభవించింది. ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ ఆ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత. షీ నెవర్ ఇమాజిన్ షీ వుడ్ సర్వైవ్ దట్ నైట్, బట్ సర్వైవ్ షీ డిడ్ మిరాక్యులస్లీ, డిస్ప్లేయింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ విల్ టు లివ్. సో ఆ రోజు బతుకుతానని చెప్పి అస్సలు ఊహించలేదన్నమాట ఆమె, కానీ బతికింది. తను బతకాలనే ఎంతో విల్ పవర్ వల్ల, ఎక్స్ట్రాడినరీ విల్ పవర్ వల్ల బతికిందనమాట. అరుణిమ రిసీవ్డ్ ఏ ప్రాస్థెటిక్ లెగ్ అండ్ అండర్వెంట్ ఫిజియోథెరపీ. సో తను లెగ్ కట్ అయిపోయింది, దాని ప్లేస్లో ఒక ప్రాస్థెటిక్ లెగ్ పెట్టారు, ఆర్టిఫిషియల్ లెగ్. దాంతోపాటుగా ఫిజియోథెరపీ చేస్తూ వచ్చారు. ఇట్ వాస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దట్ షీ మేడ్ ఎ ప్రొఫౌండ్ డెసిషన్. సో ఈ ఫిజియోథెరపీ ఇవన్నీ జరిగేటప్పుడు తను ఈ గొప్ప డెసిషన్ని తీసుకుందనమాట. ఇన్స్పైర్డ్ బై అన్ ఆర్టికల్ అబౌట్ మౌంట్ ఎవరెస్ట్, షీ రిజాల్వ్ టు కాంకర్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. సో ఏదో ఒక ఆర్టికల్ చదివింది మౌంట్ ఎవరెస్ట్ గురించి, అప్పుడు ఫిక్స్ అయిందనమాట, ఎలాగైనా సరే దీన్ని ఎక్కాలి నేను అని చెప్పి. టు పర్స్యూ హర్ అంబిషన్, అరుణిమ సిన్హా కంప్లీటెడ్ ఎ బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ అట్ ద నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ఇన్ ఉత్తరకాశీ, ఫాలోడ్ బై 18 months ఆఫ్ రిగరస్ ట్రైనింగ్. సో తన అంబిషన్ని పర్స్యూ చేయడానికి ఈమె నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ఉత్తరకాశీలో ఉంటుందన్నమాట అది, దాంట్లో బేసిక్ మౌంటనీరింగ్ కోర్సు కంప్లీట్ చేసుకొనింది. అందులో దాదాపు 18 months అంటే 1.5 year రిగరస్ ట్రైనింగ్ అనమాట, అంటే సివియర్, చాలా సివియర్ హార్డ్ ట్రైనింగ్ తీసుకొనింది. అరుణిమ అప్రోచ్డ్ బచేంద్రి పాల్, ద ఫస్ట్ ఇండియన్ ఉమన్ టు సమ్మిట్ ఎవరెస్ట్, టు గైడ్ హర్ ఇన్ ద ఎండెవర్. సో ఆమె బచేంద్రి పాల్ అనే మహిళను కలిసిందనమాట. ఆమె ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ. సో ఆమెను కలిసింది. ఈమె చేయాలనుకుంటున్న ఈ అటెంప్ట్, ఎండెవర్ అంటే అన్ అటెంప్ట్ టు డూ సంథింగ్. సో దీన్ని ఎక్కాలన్న ప్రయత్నంలో ఉంది కదా, ఆమె అంతకుముందు ఎక్కినటువంటి మహిళ అనమాట, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ బచేంద్రి పాల్. ఆవిడ్ని కలిసింది. బచేంద్రి పాల్ ఇన్స్టిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ అరుణిమ అండ్ సెడ్, మై చైల్డ్, you decided to climb Mount Everest in these situations with a prosthetic leg. You have conquered the Everest within you. The world will realize it later. సో బచేంద్రి పాల్ ఆమె కూడా తనలో కాన్ఫిడెన్స్ని నింపిందనమాట అరుణిమ సిన్హాలో. ఇలా చెప్పింది, మై చైల్డ్, యూ డిసైడెడ్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ విత్ ఎ ప్రాస్థెటిక్ లెగ్. నువ్వు ఒక ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని కూడా ఇటువంటి టైంలో మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కాలని చెప్పి డిసైడ్ చేసుకున్నావు. యూ హ్యావ్ కాంకర్డ్ ద ఎవరెస్ట్ విత్ ఇన్ యూ. ఆల్రెడీ నీ లోపల ఉన్న ఎవరెస్ట్ నువ్వు కాంకర్ చేసేసావు, అంటే ఆల్రెడీ ఎక్కేసావు, అంటే కాన్ఫిడెన్స్ అనమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అటువంటి టైంలో మనం ఎక్కలేము అనేదే ఎక్కువ ఉంటుంది, కానీ దాన్ని దాటుకొని ప్రోస్థెటిక్ లెగ్ ఉన్నా కూడా నేను ఎక్కగలనని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే నీలో ఉన్న ఎవరెస్ట్ నువ్వు ఎక్కేసావు. ద వరల్డ్ విల్ రియలైజ్ ఇట్ లేటర్. ఇంకా ప్రపంచానికి త్వరలోనే తెలుస్తుంది నువ్వు ఎక్కగలుగుతావు దాన్ని అని చెప్పి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసిందనమాట ఈ బచేంద్రి పాల్. On 21st May 2013, after 52 exhausting days, Arunima Sinha reached the summit of Mount Everest. So 2013 21st May 52 days చాలా కష్టపడిన తర్వాత ఈ మౌంట్ ఎవరెస్ట్ సమ్మిట్కి చేరుకుంది. స్టాండింగ్ అట్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్, షీ ఫెల్ట్ ఎ సర్జ్ ఆఫ్ ఎమోషన్స్, ప్రైడ్, రిలీఫ్ అండ్ అన్ ఓవర్వెల్మింగ్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. సో టాప్ ఆఫ్ ది వరల్డ్, ఆ మౌంట్ ఎవరెస్ట్ పీక్ మీద నుంచొని ఉన్నప్పుడు షీ ఫెల్ట్ ఎ సర్జ్ ఆఫ్ ఎమోషన్. సర్జ్ అంటే సడన్ అండ్ గ్రేట్ ఇంక్రీజ్. సో ఎమోషన్స్ పెరుగుతూ వచ్చాయన్నమాట, అది ఫీల్ అయింది. ప్రైడ్, గర్వంగా అనిపించింది, రిలీఫ్గా అనిపించింది, అండ్ అండ్ ఓవర్వెల్మింగ్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, ఏదో సాధించినటువంటి, ఎంతో గొప్ప పని చేసినటువంటి, ఒక గొప్ప అచీవ్మెంట్ సాధించినట్లుగా ఆమె ఫీల్ అయిందనమాట. షీ డిస్ప్లేడ్ ద ఇండియన్ ఫ్లాగ్ అట్ ద సమ్మిట్ అండ్ లెఫ్ట్ బిహైండ్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హర్ ఐడల్ స్వామి వివేకానంద, హూస్ టీచింగ్స్ హ్యాడ్ ఇన్స్పైర్డ్ హర్ త్రూ అవుట్ హర్ జర్నీ. సో అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ను కూడా డిస్ప్లే చేసి దాని తర్వాత తనకు ఇష్టమైనటువంటి వ్యక్తి స్వామి వివేకానంద, ఆయన చిన్న విగ్రహం పెట్టిందనమాట. ఆయన టీచింగ్సే ఆమెను ఇన్స్పైర్ చేస్తూ వచ్చాయి తన ప్రయాణంలో. అరుణిమాస్ ఫీట్ డిడ్ నాట్ ఎండ్ విత్ ఎవరెస్ట్.
సో ఎవరెస్ట్ అదొక్కటే కాదనమాట. అంటే తను చేసినటువంటి సాహస క్రీడల్లో ఎవరెస్ట్‌తో ఒక్కటే ఆగలేదు ఆమె. బై జులై 2016 షీ హ్యాడ్ సబ్మిటెడ్ 7 పీక్స్ ఇన్ యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అండ్ ఆఫ్ కోర్స్ మౌంట్ ఎవరెస్ట్ ఇన్ ఏషియా. సో 2016 జూలై కల్లా 7 ఖండాల్లో ఉన్నటువంటి 7 కాంటినెంట్స్‌లో ఉన్నటువంటి 7 పీక్స్‌ని ఆమె ఎక్కిందనమాట. యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అండ్ ఏషియాలో మౌంట్ ఎవరెస్ట్. సో వీటన్నిటిని ఆమె క్లైమ్ చేసింది. ఇన్ జనవరి 2019 షీ క్లైమ్డ్ ద 7th పీక్ ఆన్ అంటార్క్టికా అండ్ బికేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫీమేల్ యాంపిటీ టు క్లైమ్ మౌంట్ విన్సన్. సో 2019లో అంటార్క్టిక్లో ఉన్నటువంటి 7th పీక్ను కూడా క్లైమ్ చేసి ఆమె మొట్టమొదటి ఫస్ట్ ఫీమేల్ యాంపిటీ టు క్లైమ్ మౌంట్ విన్సన్. సో మౌంట్ విన్సన్ ఇది అంటార్క్టికాలో ఉంటుంది. ఈ మౌంట్ విన్సన్ని ఎక్కినటువంటి మొట్టమొదటి ఫీమేల్ యాంపిటీగా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. హర్ గోల్ టు కంప్లీట్ ద 7 సమ్మిట్స్ వాజ్ అచీవ్డ్. సో తనకి ఏదైతే ఈ 7 సమ్మిట్స్ని 7 శిఖరాలని అధిరోహించాలనే గోల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకునింది. త్రూఅవుట్ హర్ జర్నీ అరుణిమ హ్యాస్ ఫేస్డ్ న్యూమరస్ ఛాలెంజెస్ అండ్ సెట్ బ్యాక్స్. సో తన ప్రయాణంలో ఎన్నో ఛాలెంజెస్ని, ఎన్నో సెట్ బ్యాక్స్ని, అంటే వెనుకడుగు వేయాల్సినటువంటి సిచ్యువేషన్స్, ఎన్నో కష్టాలు ఫేస్ చేసింది. యట్ హర్ స్టోరీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్. కానీ తన స్టోరీ ఓన్లీ ఫిజికల్ ఎండ్యూరెన్స్, శారీరక ఈ కష్టాల గురించే కాదు, బట్ ఆల్సో అబౌట్ మెంటల్ ఫోర్టిట్యూడ్ అండ్ ద పవర్ ఆఫ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్. సో ఓన్లీ శారీరక దృఢత్వం గురించి, దాని గురించి మాత్రమే కాదనమాట, ఇక్కడ మానసిక దృఢత్వం కూడా. ఫార్టిట్యూడ్ అంటే కరేజ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్, ఎంతో కాలం పాటు మానసికంగా కూడా ఎంతో ధైర్యం కావాల్సి వస్తుంది. అండ్ ద పవర్ ఆఫ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ కూడా ఉండాలన్నమాట. వీటన్నిటిని ఆమె డిస్ప్లే చేసింది అక్కడ. హర్ మెసేజ్ ఈజ్ సింపుల్ ఎట్ ప్రొఫౌండ్. సో తను ఇచ్చేటువంటి మెసేజ్ చాలా చిన్నదే, కాకపోతే ఇట్స్ సో గ్రేట్ అనమాట, అంటే చాలా బలమైంది. నెవర్ గివ్ అప్ అండ్ వర్క్ హార్డ్. సో సింపుల్గా ఉంటుంది ఇది. ఆల్వేస్ రిమెంబర్ యువర్ గోల్ అండ్ వర్క్ ఆన్ ఇట్. సో ఎప్పుడూ కూడా గివ్ అప్ చేయొద్దండి, ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలేయొద్దండి, కష్టపడి పనిచేయండి. ఆల్వేస్ రిమెంబర్ యువర్ గోల్ అండ్ వర్క్ ఆన్ ఇట్. సో మీ గోల్ ఎప్పుడు గుర్తుపెట్టుకొని దాని మీదనే పనిచేస్తూ ఉండండి అని చెప్పేదన్నమాట. అరుణిమాస్ ఆటోబయోగ్రఫీ, బార్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్, ఏ స్టోరీ ఆఫ్ లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైండింగ్ ఇట్ బ్యాక్. సో ఇది తన ఆటోబయోగ్రఫీ అనమాట, తను రాసుకున్నటువంటి స్టోరీ ఇది. ఇది తన ఆటోబయోగ్రఫీ పేరు. రికార్డ్స్ ఆర్ ఇంక్రెడిబుల్ జర్నీ టు ద టాప్ ఆఫ్ ది వరల్డ్. సో ఇందులో ఆమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు తన అనుభవాలు, ఆ జర్నీ మొత్తం అందులో రాసిందనమాట. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ, ఎ టెస్టమెంట్ టు ద హ్యూమన్ స్పిరిట్స్ కెపాసిటీ టు రైజ్ అబౌవ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్. సో అందులో ఎన్నో అడ్వర్సిటీస్, అంటే ఎన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వాటన్నిటిని దాటుకుంటూ, వాటన్నిటి మీద విజయం సాధించుకుంటూ వెళ్ళినటువంటి ఒక స్టోరీ అనమాట. ఏ టెస్టమెంట్ టు ద హ్యూమన్ స్పిరిట్స్ కెపాసిటీ. టెస్టమెంట్ అంటే ప్రూఫ్. సో మనిషి అనుకుంటే మనలో ఆ స్పిరిట్, ఆ కెపాసిటీ మనం ఎంత చేయగలుగుతాము, ఎంత మోస్ట్ ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్నైనా కూడా దాటుకొని వెళ్ళగలము అనే దానికి అదొక టెస్టమెంట్ అనమాట, అదొక ప్రూఫ్. షీ వాజ్ కాన్ఫర్డ్ విత్ ద ఆనరరీ డాక్టరేట్ బై ద యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్, గ్లాస్గో, యూకే. సో యూకేలో గ్లాస్గోలో ఉన్నటువంటి స్ట్రాత్సైడ్ అనే యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను కూడా పొందిందనమాట. ఇన్ హర్ వర్డ్స్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ వెన్ వీ ఫాల్ షార్ట్ ఆఫ్ అచీవింగ్ అవర్ గోల్స్. సో తన మాటల్లో ఫెయిల్యూర్ అనేది మన గోల్స్ని మనం సాధించేటప్పుడు వెనకబడ్డాం అనేది కాదు. ఇట్ ఈజ్ వెన్ వీ డోంట్ హ్యావ్ గోల్స్ వర్తీ ఎనఫ్. సో వాల్యుబుల్ లేని గోల్స్ పెట్టుకున్నప్పుడే ఫెయిల్యూర్ అనమాట, అంటే గోల్స్ లేనప్పుడే ఫెయిల్యూర్. సంథింగ్ ఒక వాల్యుబుల్ గోల్ పెట్టుకొని ఉండాలా, దాన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెవర్ ఫర్గెట్ యువర్ గోల్. సో మీ గోల్ని ఎప్పుడు మర్చిపోద్దండి. రెస్పెక్ట్ ఇట్, దాన్ని గౌరవించండి, కష్టపడి పని చేయండి, వర్క్ హార్డ్ అండ్ యూ విల్ బీ ద విన్నర్. సో మనం ఖచ్చితంగా విజయం సాధించగలుగుతామని తన మాటల్లో చెప్తా ఉందన్నమాట. డాక్టర్ అరుణిమా సిన్హా has not only conquered mountains but has also won people's hearts the world over, inspiring them to reach their own summits. సో ఈమె ఓన్లీ మౌంటైన్స్ మాత్రమే ఎక్కలేదన్నమాట ఇక్కడ, బట్ యాజ్ ఆల్సో వన్ పీపుల్స్ హార్ట్స్ ద వరల్డ్ ఓవర్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి మనసుల్ని కూడా గెలిచింది ఆమె. ఇన్స్పైరింగ్ దెమ్ టు రీచ్ దేర్ ఓన్ సమ్మిట్. సో ఎంతోమందిని, వాళ్ళ సమ్మిట్స్ ఏముంటాయి, వాళ్ళ శిఖరాలు అంటే వాళ్ళ యొక్క డిజైర్స్ లేదా వాళ్ళ యొక్క గోల్స్ని రీచ్ కావడంలో ఎన్ని అడ్వర్సిటీస్ వచ్చినా కూడా వెనకడుగు వేయకోకుండా వాటన్నిటిని సాధించాలి అని ఇన్స్పైర్ చేసిందనమాట ఈమె. సో బాగుంది కదా, ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.